ఆపు జనాలు రాని చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. యానాదులను హత్య చేసిన వారిని శిక్షించాలి. గిరిజన యానాదులను హత్య చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించాలి. చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా 25 లక్షల చొప్పున ప్రకటించాలి. కింద 25 లక్షలు ప్రకటించాలి. గిరిజన యానాదులను హత్య చేసిన వారిపై కేసులు బనాయించాలి. సిగ్గో యానాదులను హత్య చేయడం, సిగ్గో అమాయకులైనటువంటి గిరిజనులను పొట్టలు పెట్టుకోవడం, సిగ్గు చేపల వేటే ప్రధాన వృత్తిగా బతుకుతున్నటువంటి యానాదులను హత్య చేయడం, జంట హత్యలను ఖండించండి. యానాదులను హత్య చేయడాన్ని ఖండించండి. యానాదులను హత్య చేయడాన్ని తయారయ్యేదానికి అప్పుడు నరికేసాను. నమస్కారం, నా పేరు నక్కా విజయబాబు. నేను యానాది మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు కృష్ణా జిల్లా కుర్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెంలో జరిగినటువంటి సంఘటనని మేము గుర్తించి ఈరోజు చిన్నగొల్లపాలెం వెళ్ళి అక్కడ మరణించినటువంటి శెట్టి సుబ్బన్న అల్లుడు అయ్యప్ప వీళ్ళిద్దరూ కూడా మరి శనివారం రాత్రి వేటకి వెళ్ళి ఆదివారం మృతదేహాలుగా తేలడం, సోమవారం పోలీసు యంత్రాంగం కూడా మొత్తం వెళ్ళి వాళ్ళని తీసుకొని మార్చిరీకి పంపించడం, పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఏం జరిగిందని విచారణ జరిపించడం కూడా జరుగుతూ ఉంది. అయితే అక్కడ మేము మా విచారణలో గతంలో కొన్ని సంఘటనలు జరిగినాయని చెప్పేసి ఆ స్థానిక మా యానాదులు చెప్పడం జరిగింది. అవి ఉన్నాయా లేదంటే వేరే రకంగా కోణాల్లో ఉన్నాయని చెప్పేసి మేము కూడా మన కుర్తివెన్ను ఎస్ఐ గారిని సిఐ గారిని కలిసి మా వైపు నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తాము. మీరు కూడా తక్షణమైన చర్యలు తీసుకొని యానాదులకు తగు న్యాయం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మళ్ళీ మచిలీపట్నం వచ్చి ఎస్పీ గారిని కలవడానికి వస్తే ఎస్పీ గారు లేకపోవడంతో అడిషనల్ ఎస్పీ గారిని కలిసి ఉన్న విషయాలన్నీ కూడా చెప్పాము. అదేవిధంగా మరి ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. సార్ కాన్ఫరెన్స్లో మీటింగ్లో ఉన్నారని చెప్పడంతో వెయిటింగ్ చేస్తున్నాము. అయితే కృష్ణా జిల్లాలో తీర ప్రాంతంలో నాగాలంక నుంచి కృత్తివెన్ను దగ్గర వరకు కూడా ఈ తీర ప్రాంతంలో మడడుగుల మీద ఆధారపడి జీవిస్తున్న యానాదులపై ఇలాంటి అరాచకాలు, దాడులు, తిట్టడాలు, కొట్టడాలు, బహిష్కరణలు చేయడం అనేది రాను పెరిగిపోతున్నాయి. తరతరాల నుంచి యానాదులు మడడుగులపై ఆధారపడి జీవిస్తున్నారు. వాటిని హక్కుల్ని కాలరాస్తూ ఆ స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు కానీ ఇతర కులస్తులు కానీ మేమే చేయాలి, యానాదులు చేయకూడదని చెప్పేసి అనటం ఇది చాలా బాధాకరం. ఇది మేము మా సంఘం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ సమస్యని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా మేము ఉద్యమాలు చేపడతాం. ఈ సంఘటనకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు స్పందించి వెంటనే ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలన చేయాలని చెప్పేసి పరిశీలన చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదులకి అండగా నిలవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు ఇండ్ల రవి, యానాది మహానాడు ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గత
శనివారం రోజు రాత్రిన కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెం గ్రామానికి చెందినటువంటి గిరిజన యానాదులు చేపల వేటకు వెళ్ళి హత్య గావించబడ్డటువంటి విషయం రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి యానాది గిరిజన ప్రజానికాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చేపల వేటయే ప్రధాన వృత్తిగా జీవిస్తున్నటువంటి అమాయక గిరిజన యానాదులను ఎవరు హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు అనే విషయం మీద యానాది మహానాడు ఆల్ ఇండియాగా మేము తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తున్నాం. అలాగే ఈ యొక్క హత్యలను కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క హత్యలకు కారణాలు పోలీసు వారు త్వరితగతిన వారి యొక్క ఇన్వెస్టిగేషన్లో వ్యక్తపరిచి త్వరగా పూర్తి చేసి నిందితులను గుర్తించి వారిపై SC/ST అట్రాసిటీ కేసును బనాయించి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా పోలీసు యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని వారికి రావలసినటువంటి కాంపన్సేషన్ పూర్తిగా అందే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని యానాది మహానాడు ఆల్ ఇండియాగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే అదే ఈ విషయంలో త్వరగా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి బాధిత కుటుంబాలని ఆదుకోవాలని మేము కోరేందుకు వచ్చినాము. అట్లాగే వాళ్ళందరూ కూడా గిరిజన యానాదులు చేపల వేటే ప్రధాన వృత్తిగా నివసిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వారి యొక్క ఆర్థిక పరిస్థితి మరీ విచ్ఛిన్నమైపోయింది. కాబట్టి ప్రభుత్వం అంటే కలెక్టర్ గారు స్పందించి ఆ యొక్క బాధిత కుటుంబాలకు ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటును కల్పించి వారిని ఆదుకోవాల్సిందిగా కోరడం జరిగింది. అలాగే ఈరోజు SP గారిని కూడా కలిసి ఉన్నాము. ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ని పూర్తి చేసి దోషులను నిందితులను త్వరగా పట్టుకొని వారికి శిక్ష పడేలాగా, అట్లాగే వారు గిరిజనేతరులు ఉంటే వారి మీద SC/ST అట్రాసిటీ కేసును బనాయించి దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి యానాది మహానాడుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు వాయిళ్ళ నాగలక్ష్మి. యానాది మహానాడు ఆల్ ఇండియా సంఘంలో జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు జంట హత్యలు విషయంపై కలెక్టరేట్ మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఇలాగే ఎస్టీలపై ఎక్కడ చూసినా ఇలాగే దాడులు మొదలవుతూ ఉన్నాయి. మేము పొట్ట చేత్తో పట్టుకుని మేము వెళ్తూ ఉంటే మా మీద దాడులు చేసి మేము ఎవరికి అన్యాయం చేయము, ఎవరి సొత్తు మేము లాక్కోము, ఎవరిది మేము అన్యాయంగా తీసుకోము. అయినా సరే మా మీద ఇలా హింసాపరంగా మమ్మల్ని ఈ రోజు చూసుకుంటే ఏకంగా హత్య చేసి మమ్మల్ని హింస పెట్టడం జరిగింది. ఇలాగే జరుగుతూ ఉంటే మేము యానాదులందరం రోడ్డును పడతాం, అన్యాయాలు అయిపోతాం. ఫ్యామిలీ మొత్తం ఆ 2 ఫ్యామిలీలకి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం 25 లక్షలు కుటుంబానికి వచ్చి 25 లక్షలు ఇది చేయాలని చెప్తూ మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాగే గనక మా మీద హత్యలు జరుగుతూ ఉంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ రోడ్ల మీద ధర్నాలకు కూర్చుంటామని మనవి చేస్తూ ప్రభుత్వానికి ఇదే మనవి చేసుకుంటూ అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయాలని ప్రభుత్వం తరఫున కోరుతూ సెలవు తీసుకుంటాం.